ఇకపోతే రోమిల్కి రాసిన పత్రిక 9:5 నేను చదివాను. ఇందులో యేసుక్రీస్తుని గురించినటువంటి స్పష్టమైన మాట, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అన్నటువంటి మాట చాలా స్పష్టంగా ఉంది. తీతుకు రాసిన పత్రిక 2:13లో మహాదేవుడును అన్నటువంటి మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివాం, 2వ వచనం చదివాం, 3వ వచనం చదివాం. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అంటే సృష్టికర్త జాబితాలో ఈయన ఉన్నాడు, సృష్టి జాబితాలో ఆయన లేడు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో ఆయన శరీరధారియే మన మధ్యకు వచ్చాడు. దానినే నేడు నిన్ను కనియున్నాను అన్న మాట మనం ఇంతవరకు 2వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో చూసాం. కాబట్టి ఇంకా అంత మాత్రమే కాదు, మీ ఎపిసోడ్ అయ్యే లోపల మీకు యేసుక్రీస్తు దేవుడు అన్న క్లారిటీ రావాలని అన్నారు. తప్పకుండా వస్తుంది. తండ్రి అయిన దేవుడే స్వయంగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఏమంటున్నాడు అనంటే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు. ఎవరు? దేవుడు తన దూతల గురించి ఈ మాట చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, ఏ కుమారుడు? జాన్ గారు, నేను, లేకపోతే బెన్హర్ గారు కాదు. ఆ కుమారుని గురించి కాదు, యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవా అని. దేవుడు యేసు ప్రభువును దేవా అని సంబోధిస్తున్నాడు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమయ్యున్నది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇంతకంటే సాలిడ్గా, ఇంతకంటే పారదర్శకంగా, ఇంతకంటే తెలుగు భాషలో అర్థమయ్యేటట్లుగా ఇంకేం చెబితే మీరు యేసు ప్రభు దేవుడు అని నమ్ముతారు? చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఐ హోప్ ఐ ఆన్సర్డ్ ఇట్. ఈ మూడింటికి